మీ కోడలు ఇప్పుడే చంద్రముఖి అయిపోయింది ఆ ఐటమ్స్ అన్ని చూసి. అన్నిటికి వంకలు పెడతా ఉంటది తనకి చాలా. ఒక డజన్ పంపమన్నాను మా అత్తయ్యని, 2 డజన్లు పంపించిందా? 30 దాకా పంపించినట్టున్నారు. మా పాప బట్టలు, ఆ ఒక్క బట్టల కోసం 55 కేజీలు వేయించాం. మా అత్తయ్య మీరు ఆ తొట్టిల్లో కూర్చొని కొత్త బట్టలని హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. దొరకట్లేదు, నేను సరిగా వెతకట్లేదు, నాకు తెలియదు. కట్ చేయవే అక్కడ కట్. చాలా బాగా వచ్చింది, కొంచెం లెంతీగా ఉన్నా అప్పుడే అయిపోయింది అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇదిగో మీ కోడలు చూడండి ఎట్లా తిడుతుందో, వింటున్నారా? అసలు చంద్రముఖి ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట. అది కూడా నేను డిస్టర్బ్ చేస్తున్నా. మాట్లాడు ఎందుకు ఇక్కడ దొరకలేదా నీకు? అంటే ఏం క్వశ్చన్లు అడుగుతావని మొఖం మండ. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. ఈ సెకండ్ పార్ట్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, థర్డ్ బాక్స్ ఓపెనింగ్ అయిపోయింది. ఓకే, మా అత్తయ్య నా కోసం తీసుకున్న నైట్ డ్రెస్తో ఈ బాక్స్. ఈ బట్టల షాపింగ్ కూడా మీ అత్తయ్య గారు చేశారా? అవును, తిరుపతిలో. తిరుపతిలో ఇవైతే ఇంకా ఆవిడ వెళ్ళి తీసుకొని వచ్చాక నాకు చూపించారనమాట. ఇది అంటే ఇంట్లో వేసుకునే టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ అలా కొన్ని పంపించారు. ఇదొక నైట్ ప్యాంట్, 3/4 నైట్ ప్యాంట్స్. ఓకే, దీంట్లో ఆల్మోస్ట్ క్లాత్స్ ఉన్నాయి కదా? లేదు లేదు, ఇందులో కూడా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, పాప బట్టలు ఉన్నాయి. మెయిన్ నేను వెయిట్ చేసేది వాటి కోసం. సో ఇదొక ప్యాంట్, ఇదంతా ఒక ప్యాంట్, ఇదొకటి. ఈ టీషర్ట్ నాకు నిక్ నేమ్ పింకీ అనమాట. సో మా అత్తయ్య ఈ టీషర్ట్ చూపించి, నువ్వు పింకీ ఇవన్నీ నేను మీకు పింక్ కలర్ టీషర్ట్ తీసుకొచ్చాను అని చూపించి హార్ట్ సింబల్స్ పింక్ మీద పెట్టేసి ప్రేమనంతా చూపించింది. ఇది ఒకటి బాగున్నాయి. ఇది ఎందుకు పంపించారు? చలికా తెలియదు నాకు ఎందుకు పంపించారో, నేను అడుగుతాను. చలి కోసం పంపించుంటారు మేబీ. ఇవి సాక్స్లు, ఇంకా ఇవి ఇంకో 2 ప్యాంట్స్. ఇవన్నీ నీకే? నాకే. ఇవి ఆయిల్ బాటిల్స్ అండి. నేను ఇవి కూడా ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, ఆయిల్ బాటిల్స్ 2 తెప్పించుకున్నాం. 2, ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్కి, ఒకటి పీనట్ ఆయిల్కి అని తెప్పించుకున్నాను. ఓకే, ఇంకా బాటిల్ క్లీనర్ బ్రష్ సెట్ ఒకటి, పాప వాటర్ బాటిల్స్కి, మిల్క్ బాటిల్స్ కోసం అని. ఇవన్నీ కూడా మీ అత్తయ్య వాళ్ళే ఓన్గా షాపింగ్ చేసేసారా, లేకపోతే నువ్వు ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ పెట్టేసేసి? పాప బట్టలతో పాటు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇంకా మిగతావి అన్నీ మా అత్తయ్య వాళ్ళే కొన్నారనమాట. ఇంకా విస్కర్ ఒకటి. కిచెన్లో కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ నీకు అవసరమైనవన్నీ చూసుకొని వాళ్ళకి లిస్ట్ ఇచ్చావు. అవును అవును, నాకు ఈ రోజుల్లో నాకు ఏవేవి లేవు అనిపించినాయో అవన్నీ లిస్ట్ ఇచ్చాను అనమాట. అవన్నీ తీసుకొచ్చి పంపించారు. ఇది స్ట్రైనర్ అండి, జ్యూస్ స్ట్రైనర్. జల్లెడ కూడా మర్చిపోయి వచ్చాను నేను. ఓకే, ఇక్కడ ఎక్కువగా నువ్వు తీసుకున్న పిండ్లన్నీ నువ్వు జల్లెడ పడతావా? ఇక్కడ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి. ఎక్కువగా నేనేం జల్లెడ పట్టను, ఇంకేదైనా మనం అవసరమైతే ఉంటది కదా ఒకటి ఉండాలి కదా. ఇది కూడా నాకు గుర్తులేదు, మా అత్తయ్య తీసుకొని పంపించారు, మేము తీసుకెళ్ళలేదు అని. ఇంకా నాకు వర్కౌట్స్ కోసం, రన్నింగ్ వాకింగ్ కోసం షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను మింత్రాలో. ఓకే, సో అవి ఎందుకు ఇక్కడ దొరకలేదా నీకు? అంటే ఏం క్వశ్చన్లు అడుగుతావని మొఖం మండ. ఇదిగో మీ కోడలు చూడండి ఎట్లా తిడుతుందో, వింటున్నారా? ఇంకా ఒక 3 pairs సాక్సెస్, షూస్తో పాటు ఒక 3 pairs సాక్సెస్ కూడా తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవి స్పైసెస్కి బాక్సెస్ వేసుకుంటాం మనం. బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, స్పైసెస్ అంటాము, వాటికి ఒక్కొక్క దానిలో 4 వేసుకోవచ్చు. ఓ, దాంట్లో మొత్తం 4 ఉందన్నమాట. 4 సెపరేట్గా ఉంది. ఇట్లా స్పూన్స్ వచ్చి ఉంటాయి. మళ్ళీ ఎక్కడ చూసినావు ఇలాంటి బాక్స్లను? నువ్వు
ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయి. బిర్యానీ మసాలాస్కి బాగుంటాయి. మనం ఒక 10-15 టైప్స్ ఉంటాయి మన మసాలాలన్నీ కలిపితే. అవన్నీ కవర్స్లో పెట్టే కంటే ఇలా ఒక్కొక్క దానిలో 4 అలా పోసేసుకోవచ్చు. ఇంకా అవి ఇది కూడా అదే అండి, విత్ స్పూన్స్ తో ఇచ్చారనమాట. 4 సెపరేట్ గా ఉంది. బిర్యానీ మసాలాలనే కాదు, నేను దానికోసం తెప్పించుకున్నాను. బట్ మనం ఏవైనా వేసుకోవచ్చు. ధనియాల పొడి అలాంటివి కూడా వేసుకొని డైలీ యూస్ కి పెట్టుకోవచ్చు. ఇవి నాకు నచ్చాయి అన్నమాట ఈ బాక్సెస్. డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా మొత్తం పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఇంకొక ప్యాంటు. ఇందులో నువ్వు చెప్పావా మీ ఈ క్లాత్స్ మొత్తం నీ క్లాత్స్ అన్ని మీ అత్తయ్యకి తనే షాపింగ్ చేశారు? అవునుగా. మా అత్తయ్య షాపింగ్ చేశారు. అంటే నువ్వు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో చూడలేదు? నేను అసలు నేను చూడనే లేదు. ఆవిడే వెళ్ళి షాప్కి వెళ్ళి నచ్చినాయని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి. మా అత్తయ్య సెలెక్షన్ బాగుంటుంది. బట్టలు కానీ ఇంట్లో వాడే వస్తువులు కానీ ఏవైనా కానీ ఆవిడ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నీకు కూడా ఈ కలర్స్ క్లాత్ అన్ని నచ్చాయి, బాగా నచ్చాయి. సూపర్ ఆంటీ, మీ సెలెక్షన్ బాగుందంట మీ కొడుకుకి. చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు మా ఈ బాక్స్ చూపించలేదు కదా, ఇందులో చూడండి మా అత్తయ్య మా పాప కోసం క్లిప్స్, స్టిక్కర్స్, మా పాపకి నాకు ఇద్దరికి హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పౌడర్ పఫ్స్ బాక్స్ పఫ్ 3 monthsగా నేను వెయిట్ చేస్తున్నానండి. అసలు నాకు ఇక్కడ పౌడర్ బాక్సే దొరకలేదు. అమెజాన్లో చూస్తే దాని కాస్ట్ $4 అయితే దాని షిప్పింగ్ కూడా $4 ఉంది. సో నేను ఇన్ని రోజులు కొంచెం ఇబ్బందే పడ్డాను పౌడర్ వేయడానికి. ఇంకా మా అత్తయ్య అది కూడా తీసుకొని పంపించారనమాట. వస్తుంది. ఇవి పాప కోసం కలర్ బొట్లు కూడా. ఇవన్నీ అయితే నేను అసలు చెప్పలేదండి, ఆవిడే తీసుకొని పంపించారు ఇవన్నీ. ఏవైతే అవసరం అనుకున్నారో ఇంకా అవన్నీ స్టైల్ గా కనిపించాలి, అందంగా కనిపించాలి అని చెప్పి ఒక 4 పఫ్స్ కూడా ఎక్స్ట్రా పంపించారు. పౌడర్ బాక్స్లో వచ్చిన పఫ్ పాడైపోతే ఇంకా ఉంటాయని 4 పఫ్స్ వేసినట్టున్నారు. ఇంకా క్లిప్స్ ఇదిగోండి పాపకి ఇవన్నీ క్లిప్స్, స్టిక్కర్స్. ఇవన్నీ నాకు అనుకుంటా ఈ క్లిప్స్. ఇదిగోండి ఇదొకటి, ఈ చిన్న క్లిప్స్. ఆంటీ మీరు ఇన్ని పంపించారు, అసలు రోజు సీతు ఒక రకం వేసుకొచ్చి అందరికి చూపిస్తూ ఉంటుంది పిలిచి. చూడండి ఇవన్నీ మా క్లచెస్ అన్నీ నా కోసం ఇవన్నీ. అసలు షాపింగ్ ఈ బాక్స్ లోనే ఉన్నట్టుంది. అవును, అమ్మాయిలకి ఏమైతే ఇంపార్టెంట్ అవి ఈ బాక్స్ లో ఉన్నాయన్నమాట. మీ కాళ్ళు ఇప్పుడే చంద్రముఖి అయిపోయింది ఆ ఐటమ్స్ అన్ని చూసి. అవును, చాలా బాగున్నాయి అన్నీ. బట్ ఇవన్నీ తీసుకోవాలి అని వాళ్ళకి అనిపించింది చూడండి, అది గ్రేట్ అన్నమాట. అది ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇక్కడ కీ చైన్స్ కూడా దొరకలేదు. ఇంటి కీస్ అలా పెట్టుకోవడానికి కీ చైన్స్ కూడా లేవు. ఇంకా అది కూడా షాపింగ్ పోయినా లేదా పింక్ కలర్ అది కూడా నేను కొంచెం బాగుండే డిస్టర్బ్ చేస్తున్నా. మాట్లాడు బాగా మాట్లాడుతున్నా. ప్రియాంక ఇది ఆన్లో ఉంది కానీ చెప్పు కీ చైన్స్. నాకు ఇక్కడ కీ చైన్స్ కూడా దొరకలేదు ఇంటి కీస్ పెట్టుకోవడానికి. నాకు దొరకట్లేదో నేను సరిగా వెతకట్లేదో నాకు తెలియదు. నేను అది కూడా మా అత్తయ్యనే అడిగాను కీ చైన్స్ కావాలి అని. అందులో కూడా ఆవిడ నాకు ఇష్టమైన పింక్ కలర్ ఒకటి సెలెక్ట్ చేశారు. అండ్ ఇది చూడండి వినాయకుడు కీ చైన్ ఎంత క్యూట్గా ఉందో. చాలా బాగున్నాయి. ఇంక నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు షాపింగ్కి వెళ్ళినప్పుడు. మీ అత్తని పక్కన పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అవును, కరెక్ట్. ఇంకా
ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ఒక స్టీల్ గిన్నె పంపించారు. ఇది నాకు తెలిసి ఎక్స్ట్రా పంపించుంటారు, దేనికోసమైనా వాడుకోవడానికి. దాని లోపల ఏదో పెట్టే ఉంటారు. దీని లోపల కారం పంపించారు, ప్లెయిన్ కారం. ఓకే. మా అమ్మ మసాలా వేసి దంచిన కారం పంపించారని చెప్పి మా అత్తయ్య ప్లెయిన్ కారం దంచి పంపించారనమాట. ఇందులో అది పెట్టి పంపించారు. ఇంకా నెక్స్ట్ సరే, ఇంకా ఇది ఇందులో కూడా కజ్జికాయలు ఉన్నాయి. అయ్యో కొంచెం ఇరిగిపోయాయి ఇవి, ఈ బాక్స్లోవి. అంటే బాక్స్ కొంచెం గ్యాప్ ఉండేసరికి మేబీ అటు ఇటు తిప్పుతూ ఉంటారు కదా, అలా కొంచెం బ్రేక్ అయి ఉంటుంది. ఒక్కటి బ్రేక్ అయినా కానీ అలా కొంచెం. నెక్స్ట్ ఇందులో ఇది కూడా ఒక డబ్బానే, ఇది కూడా ఫుల్ ఆయిల్ లీక్ అయ్యింది. ఇది అరిసెలు. ఓకే, ఆల్రెడీ మనకి స్టార్టింగ్ 2 వీడియోస్లో ఉన్నాయి కదా ఈ 2 ఐటమ్స్. ఇందులో మళ్ళీ ఇంకా వేరే అదే అవి ఇంకా సరిపోవని చెప్పేసి కూడా ఇంకా సినం తిడుతుందే ఉండేది. ఇది హ్యాపీ బోర్డ్ అండి. నేను ఇంట్లో తగిలించుకోవడానికి ఇండియాలో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ప్లేస్ అని ఉంటుంది ఈ బోర్డు. ఇది బాగా నచ్చి ఇది ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. నైస్. ఇంకా ఇది అసలు ప్యాకేజ్ అంటే ఇది మా పాప బట్టలు. ఒక బట్టల కోసం 55 కేజీలు వేయించాం. మా పాప బట్టలు, దీనికోసం మనకి ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్. ఇక నాకు ఇక్కడ ఏమీ దొరకట్లేదు. నేను ఆల్రెడీ చెప్పా కదా, నాకేమీ దొరకట్లేదో లేదా నేను సరిగా వెతకట్లేదో కానీ నాకైతే నాప్కిన్స్ కనపడలేదు. అంటే నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి ఏవేవి ఎక్కడుంటాయో నాకు ఇంకా సరిగా తెలియట్లేదు. పాప నాప్కిన్స్ కూడా మర్చిపోయి వచ్చాను వచ్చేటప్పుడు. ఒక చోటు కనిపించాయి కానీ నాకు క్వాలిటీ అంతగా నచ్చలేదన్నమాట. అందుకని అవి కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. 1 డజన్ పంపమన్నాను మా అత్తయ్యని. 2 డజన్లు పంపించిందా? 30 దాకా పంపించినట్టున్నారు. ఇదిగోండి, ఇవన్నీ నాప్కిన్స్. నువ్వు డజన్ చెప్పావా? నేను డజన్ చెప్పాను. మీ అత్తయ్య 3 డజన్లు పంపించింది. అంటే నువ్వు ఆ కవర్లో మీ పాప బట్టలు ఉన్నాయి ఎక్కువ అనుకున్నావు. నాప్కిన్ కట్ చేయవే అక్కడ, కట్ చేయవే అక్కడ, మళ్ళీ చెప్పేదా? పర్లా. ఏం చెప్పాలి అక్కడ? ఏం చెప్పాలి అక్కడ? నేను 1 డజన్ చెప్పానండి, కానీ మా అత్తయ్య ఒక 30 దాకా పంపించారు. మళ్ళీ పంపలేము కదా అని చెప్పి. అన్నీ క్లాత్ చాలా బాగుందన్నమాట, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. అన్ని తిరుపతిలోనేనా అవి షాపింగ్? కొన్ని తిరుపతిలో తీసుకున్నారు. మళ్ళీ బెంగళూరు వెళ్ళినప్పుడు బెంగళూరులో మళ్ళీ ఒక దగ్గర కనిపించాయంట, అవి నచ్చి మళ్ళీ తీసుకున్నారంట. సో అలా టోటల్గా మా పాపకి ఇన్ని నాప్కిన్స్ వచ్చాయి ఒకేసారి. ఇంకా నువ్వు టిష్యూలు పడే పని లేదు, మొత్తం నాప్కిన్స్తోనే మేనేజ్ చేయొచ్చు అమెరికాలో ఉన్న రోజులు. అవును. ఇంకా పౌడర్ బాక్సులు ఇందాక చెప్పాను కదండి, అమెజాన్లో పౌడర్ $4 అండ్ దాని షిప్పింగ్ కూడా $4 ఉందని. సో నేను ఇది కూడా ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఒకటి నాకు అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్ ధర్ని ఉంది వాళ్ళ అబ్బాయికి. సో 2 తెప్పించాను. అది కూడా అమ్మాయి కాబట్టి పింక్, అబ్బాయికి కాబట్టి బ్లూ అలా వచ్చేసింది. సో ఇవి ఇంకా ఇవన్నీ మా పాప ఫ్రాక్స్, షార్ట్స్. ఇప్పుడు మొదలవుతుంది అనమాట. అసలు చంద్రముఖి ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట. ఇవి నువ్వు ఎన్ని చెప్పావు, మీ అత్తయ్య ఎన్ని పంపించారు? ఇవి మొత్తం టోటల్ 24. నువ్వు చెప్పడం కూడా అదే చెప్పావా మీ అత్తయ్య వాళ్ళకి షాపింగ్? లేదు, ఈ పాప బట్టలు మాత్రం నేను సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ నా బట్టల కోసం వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఇంకొక 3 నచ్చి మళ్ళీ అవి కూడా తీసుకొచ్చారు. సో పాపకి ఇప్పుడు మొత్తం 24 పేర్స్ వచ్చాయి ఇండియా నుంచి.
ఒకటి ఇదొక గౌను. కలర్స్ కూడా అన్నీ అసలు సేమ్ గా కూడా అనిపించట్లేదు ఏది కూడా. సో ఇదొకటి. సో ఎవరికైనా అమ్మాయి ఉంటే ఫస్ట్ క్రైలో బేబీ హగ్ బ్రాండ్తో చూడండి, ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్రైలో పెట్టావా? అవును, మా పాపకి ఆల్మోస్ట్ 90% నేను ఫస్ట్ క్రైలోనే కొంటాను. అంటే ఇప్పుడు నువ్వు అవి ఆర్డర్ పెట్టినవా లేకపోతే మీ అత్తయ్య షాపింగ్ చేసినవా? ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. మా అత్తయ్యకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం రాదు, కానీ ఇందులో కూడా కొన్ని మా అత్తయ్య సెలెక్ట్ చేసి నాకు లింక్స్ పెడతా ఉన్నారు. అందులో ఇదొకటి, ఇది ఇందాక ఒక ఎల్లో చూపించాను, కొన్ని ఫ్రాక్స్ మా అత్తయ్య సెలెక్ట్ చేశారు. ఎంత ప్రైస్ ఉన్నాయి ప్రియాంక ఒక్కొక్కటి? నేను ఇవన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు కొంత డిస్కౌంట్ వచ్చి మొత్తం కలిపి 8,000 అయిందండి ఇండియాలో. సో ఇదొకటి. అన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మర్ రాబోతుంది, అందుకు సమ్మర్లో వేయడానికి పాపకి. నీకు ఇవన్నీ ఆర్డర్ పెట్టడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు చూసావు? 1 డే. 1 డేలోనే అన్ని కలర్స్ కానీ వాటి మీద డిజైన్స్ అన్నీ ఎట్లా ఉండాలి ఏంటి అనేది నువ్వు సెలెక్ట్ చేసేసుకున్నా. నాకు అలవాటు అయిపోయింది. ఇది 2 పింక్స్ అయినాయి, బట్ ఇది ఒక కంప్లీట్లీ ఇది డిఫరెంట్, మళ్ళీ ఇది డిఫరెంట్ అనిపించింది. అయితే కింద నీ ఈమెయిల్ ఐడి పెడతాను డిస్క్రిప్షన్లో. ఓకే. ఇక్కడ ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళందరూ ఎవరికైనా సరే షాపింగ్ కావాలి అమ్మాయిలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఈమెయిల్ అడ్రస్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి. తను చాలా మంచిగా షాపింగ్ చేస్తుంది, మీరే చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా తనే ఓన్గా 1 డేలోనే ఫినిష్ చేసేసింది అనమాట. ఇక అమ్మాయి ఉంటే మనం ఆటోమేటిక్గా అవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. ఇది చూడండి, అసలు ఇది అయితే నాకు చాలా నచ్చింది. బ్లాక్ 2 షార్ట్ ఒక బ్లాక్ తీసుకున్నాను, ఫ్రాక్ కూడా ఒక ఫుల్ బ్లాక్ తీసుకున్నాను. ఇదేమో జస్ట్ షర్ట్ లాగా, కింద ఒక జీన్స్ షార్ట్ వేసేసి షర్ట్, ఏదైనా బీచెస్ దగ్గరికి అలా వెళ్ళేటప్పుడు ఇది బాగుంటుంది. దానికి కింద షార్ట్ ఉందా? ఇది జీన్స్ షార్ట్ ఉంది. ఓకే, ఇక్కడే ఉంది. ఇదొకటి సెట్ అన్నమాట. ఇదొకటి సెట్. ఇంకా ఇది దీని టాప్. ఓకే, ఇది దీని టాప్. ఇంకొకటి ఇదన్నమాట. ఇంతవరకు నేను సెలెక్ట్ చేయాలి ఇవన్నీ. ఇందులో కూడా కొన్ని మా అత్తయ్య సెలెక్ట్ చేశారు. ఇది బయటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్యకి ఎక్కడో కనిపించాయంట. ఇది ఒక సెట్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, అంత స్మైలీస్గా. ఇదిగోండి ఇంకొకటి ఇలాగే సెట్, పైజామా సెట్ లాగా తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఈ 3 మా అత్తయ్యకి నచ్చి తీసుకొచ్చారంట. సో ఇవి ఫైనల్గా మా పాప బట్టలు. మొత్తం అవన్నీ 24 ఉన్నాయి. 24 సెట్స్. ఎవరైనా చూసే వాళ్ళు కౌంట్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, సో ఇవి ఫైనల్గా ఈ 3rd బాక్స్లో ఉన్నవి. నేను ఎక్కువ మార్నింగ్ 2nd బాక్స్ ఓపెన్ చేయగానే నాకు అర్థమైంది అందులో మా పాప బట్టలు లేవని. సో నేను 3rd బాక్స్ కోసం చాలా వెయిట్ చేశాను. ఫైనల్గా అవన్నీ చూసేసాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఇక రోజుకొకటి టక్క మా పాపకి వేసేసి రెడీ చేసేసి చూసుకొని ఆనందపడాలి నెక్స్ట్. అదే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అత్తయ్య మీరు ఆ తొట్టిల్లో కూర్చొని కొత్త బట్టలన్నీ వాటర్లో ఎక్కడ వాష్ చేసుకుంటారు అని చెప్పి అక్కడే అన్నీ వాష్ చేయించి బాగా కంఫర్ట్లో పెట్టి పాప బట్టలు ప్యాక్ చేసి పంపించారు. కంఫర్ట్ స్మెల్ బాగా తెలుస్తుంది. ఫుల్గా కంఫర్ట్ వేశారు. ఇక్కడ మనం వాష్ చేయాల్సిన అవసరం ఏంది? వాషర్లు డ్రైయర్లు ఉన్నాయి కదా. అంటే కొత్త బట్టలు మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ టైం వెంటనే మిషన్లో వేయరనమాట. ఒకసారి చేతితో ఉతుకుతారు, 2nd టైం నుంచి మిషన్లో వేసుకోవడం. ఓకే, నువ్వు కూడా అలాగే తీసుకొచ్చి అట్లా ఏమైనా చేస్తావేమో, ఇబ్బంది పడ్డం ఎందుకని. అవును, ఇక్కడ మనకి వాష్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేసే ఉండదు కాబట్టి అన్నీ అలా చేసి కంఫర్ట్ వాసన చూడండి ఎంత బాగా వస్తుంది. నీ క్లాత్స్ కూడా అలానేనా? అంతే, మనం కూడా బాగా కంఫర్ట్ పెట్టారు. చాలా ఓపిక చేసుకొని బట్టలను కూడా ఇట్లా చేసేసారు అనమాట. అవును. మొత్తానికి 3rd బాక్స్ కూడా సక్సెస్ఫుల్ గా చూసేసారు కదా మీ అందరూ.
నేను నిన్ను ఈ 3 బాక్సులు ఓపెన్ చేయించడానికి 4 రోజులు వెయిట్ చేయించాను. ఎందుకంటే మనకి 3వ బాక్స్ రావడానికి చాలా లేట్ అయింది. నీకు ఎట్లా అనిపించింది? నేను ఆ 2 బాక్సెస్ కోసం 4 days వెయిట్ చేయించాను కదా, నా కోసం నువ్వు వెయిట్ చేసావు. బట్ ఏంటి అసలు నీ ఫీలింగ్ ఏంటి? లోపల ఎట్లా ఉన్నాయి ఏంటి అని బాధపడ్డావా? అంటే మనం పార్సల్ అంటే తొందరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓపెన్ చేయాలని ఉంటుంది ఎవరికైనా. కానీ ఒక కంటెంట్ నీకు ఇవ్వాలి. యూఎస్ పార్సల్ ఎలా ఉంటుంది, అది ప్యాకింగ్ ఎలా వస్తుంది, ఎలా ఇవన్నీ ఏమేమి తెచ్చుకోవాలి, ఇవన్నీ కొంచెం మనము జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వచ్చు అనే ఒక ఒపీనియన్తో నీకు కూడా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని సో నేను వెయిట్ చేశాను. 4 రోజులు వెయిట్ చేసిందండి. ఎవరు కూడా అన్ని రోజులు అయితే వెయిట్ చేయరు. నిజంగా ప్రియాంక అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. అలాగే ఇప్పుడు వీళ్ళ అత్తయ్య చేసిన వంటలు తను తిని మీ అందరికి చూపించింది కదా ఎలా ఉంది ఏంటి అనేది అయితే. బట్ తనే కాదండి, మాకు కూడా టేస్ట్ చూపించింది. అది నేను ఫోటో తీద్దాం అనుకున్నా, మర్చిపోయాను. బట్ చాలా క్వాంటిటీ అయితే పంపించింది. మీ అత్తయ్య పేరేంటి? గంగావతి. గంగావతి. గంగావతి ఆంటీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అసలుకి మీరే పెద్ద చెయ్యి అనుకున్నాము, బట్ మీ కోడలిది కూడా చాలా పెద్ద చెయ్యి, అది మాకు తెలిసింది. నేనైతే ఆ క్లిప్ మర్చిపోయాను. అప్పటికి పిల్లలతో ఇంకా అలా హడావుడిగా అయిపోయి నేనైతే అది మిస్ అయిపోయింది. బట్ నేను చూడగానే అనుకున్నాను అదైతే మీ అందరికి కూడా చూపించాలి, తను అందరితో ఎట్లా షేర్ చేసింది అని. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. మీరు టైం లేకుండా అంత తక్కువ టైంలో చాలా టేస్టీగా చేశారు అంటే మాకు ఎప్పుడైనా వంటలు కావాలన్నా అలాగే క్లాత్ సెలక్షన్స్ కూడా ఏమన్నా కావాలంటే మాత్రం మీతోనే చేపిస్తాము నెక్స్ట్ టైం నుంచి. ఓకేనా? నీ పర్మిషన్ ఏమన్నా కావాలా? సెలక్షన్ అయితే మీరు బట్టల సెలక్షన్ అయితే అడగండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమన్నా కావాలన్నా మా అత్తయ్య చేసి పెడతారు. నీ పర్మిషన్ ఎలా లేకపోతే అవసరం లేదు. ఏంటత్తయ్య నా కోసమే కాకుండా మా వాళ్ళ కోసం అలా ఏం లేదు. హ్యాపీగా ఏదన్నా కావాలి అంటే చేసి పెడతారు, హ్యాపీగా తినొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరం కలిసి చేసుకొని తిందాం హ్యాపీగా. మీ అత్త వాళ్ళని వస్తారు. ఓకే అండి, ఇక్కడ కలుద్దాం అయితే నెక్స్ట్ మనం. అయితే మీ అత్తని ఇక్కడ తీసుకొచ్చి కూడా మాకు చూపిస్తావు, ఇక్కడే పిండి వంటలు చేపిస్తావు. అక్కడి నుంచి మాకు కావాలన్నా కూడా మీ అత్తతో చేయించుకోవచ్చు. షాపింగ్ కానీ పిండి వంటలు కానీ అన్ని తెప్పించుకోవచ్చు. అయితే తెప్పించుకోండి, పర్వాలేదు. ఓకే షూర్. మరి ఇప్పుడు నీకైతే ఎలా చేశారు వాళ్ళు షాపింగ్ అదంతా? నాకైతే ఇది అయితే పక్కా చెప్పాల్సిన విషయం అండి. అసలు ఇప్పుడు మామూలుగా నాకు ఈ లిస్ట్ కావాలి అంటే వాళ్ళు నాకు చూపించకుండా కూడా తీసేసుకొని ఉండొచ్చు. కానీ ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి నాకు వీడియో కాల్ చేసి ఈ కలర్ నచ్చిందా, ఈ మోడల్ నచ్చిందా అని ప్రతి వస్తువు, కిచెన్ ఐటమ్స్ మెయిన్ గా ప్రతిదీ నాకు చూపించే కొన్నారండి. ఇప్పుడు 55 కేజీలలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా తనకి వీడియో కాల్ చేసి ప్రతిరోజు తను సాటిస్ఫై అయిందా లేదా ఆ ఐటమ్ కి అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి తనని సాటిస్ఫై చేసి గానీ వాళ్ళు మొత్తం పంపించారనమాట. అంత కష్టపడ్డారు. ఆ పార్సిల్ కూడా ఎంత నీట్ గా ఉంది, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేశారో, వాళ్ళ ప్రేమ మొత్తాన్ని ఆ 55 కేజీలలో అయితే చూపించేశారు. అది మనందరం చూసేసాము. వీడియో కాల్ చేసి మనకి నచ్చిందా లేదా కలర్ తో సహా మనకి నచ్చాలి అని అనుకోవడం అయితే చాలా, అంటే వాళ్ళు అనుకోవడానికి ఒక రీజన్ అయితే ఉందండి. తను అంత తొందరగా అన్ని నచ్చదు, అన్నిటికీ వంకలు పెడతా ఉంటది. తనకి చాలా టేస్ట్ అవన్నీ చాలా రకాలు ఉంటాయి అనమాట. ఒక లిస్ట్ అనేది ఉంటది బేసిక్ గానే. అంటే ఏ ఐటమ్స్ తెప్పించాలన్న లిస్ట్ కాదు, అది ఏ కలర్ ఉండాలి, ఎలా ఉండాలి, మనం ఎలా కనిపించాలి, అది వేసుకుంటే మా అమ్మాయి ఎలా కనిపిస్తుంది, నేను ఎలా కనిపిస్తాను అనే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. ఒక చిన్న థింగ్ కూడా అవన్నీ వాళ్ళ అత్తయ్య గారికి తెలుసు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు కూడా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని తన కోసం తను సాటిస్ఫై అయ్యేదాకా తనే 2-3 రోజులు కష్టపడి, ఎప్పటి నుంచి ఒక మొత్తం ఇవన్నీ తీసుకోవడానికైతే ఒక స్టార్ట్ చేసి 2-3 days పట్టింది. 2-3 days లోనే మొత్తం తిరిగి అన్ని కొనేసారు. 2-3 days కంప్లీట్ గా తనకే కేటాయించేశారు అనమాట. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. ఈ సెకండ్ పార్ట్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు. అసలు యాక్చువల్గా దీన్ని నేను ఫస్ట్ చెప్పాల్సింది, బట్ లాస్ట్ చెప్తున్నాను. ఎందుకు ఈ వర్డ్ ఇప్పుడు లాస్ట్ చెప్తున్నా అంటే ఈ వీడియోనే కాదు, ప్రతి ఒక్క వీడియో చాలా కొత్తగా మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ కొత్త కొత్త విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదే ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం లెంతీగా ఉన్నా అప్పుడే అయిపోయింది అన్న ఫీల్ అయితే వస్తుంది. మీరు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. వీడియో ఎలా నచ్చిందో కమెంట్ చేసి లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసేలాగానే నేను వీడియోస్ తీస్తున్నాను. ఎందుకంటే జనరల్గా అందరూ చెప్తారు సబ్స్క్రైబ్ చేయండి అని, కానీ లేదా సింగిల్గా వాళ్ళు క్రియేటివ్గా చేస్తున్నారు. నేను అలా కాదు, ప్రతి ఒక్కరిని చూపిస్తూ ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళ విషయాలు, వాళ్ళ ఏమనుకుంటున్నారు అనేవి కూడా మీ అందరితో షేర్ చేస్తూ చూపిస్తున్నాను.
సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను 100% నమ్ముతున్నాను. అందుకే నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి, చాలా పర్ఫెక్ట్ రావడానికి నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను. మీ అందరూ నచ్చుతారు. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.